యేసుక్రీస్తు తరపున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా మాట్లాడుకునే అంశం ఏంటంటే, దేవుని సేవ చేయాలి, క్రీస్తు బాటలో అనుసరించాలి, క్రీస్తు చేసినటువంటి సేవ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు తెలియజేయాలి, మంచి మార్గంలో నడిపించాలని ప్రతి ఒక్క దైవ సేవకుడు సేవ చేయాలని నిర్ణయించుకొని సేవలో అడుగుపెట్టడం జరుగుతుంది. అలాంటి టైంలో సేవ చేస్తూనే దైవ సేవకులు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, లేకపోతే కామెంట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే నేను ఒక మాట అడిగేది ఏంటంటే, మీరు సేవ చేస్తానని వచ్చారు, సేవే చేయండి. అంతేగాని యేసుక్రీస్తుని అవమానపరిచే విధంగా ఒక యూట్యూబ్ని ఒక వేదికగా చేసుకొని సేవకులు, దైవ సేవకులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఒక క్రైస్తవం మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తున్నారు. అది దేవుని నామానికి చాలా అవమానకరంగా ఉండేటట్లు చేస్తున్నారు. దయచేసి ఒక చిన్నవాడిగా చెప్తూ ఉన్నాను, దైవ సేవకుని అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే దేవుని సేవ చేస్తామని మీరు ముందుకు వచ్చారు, దేవుని సేవ చేస్తున్నారు, దేవుని బట్టి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా చూసుకుంటారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు బోధనే ప్రకటించండి, దేవుని గురించి చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు బైబిల్లో ఉన్న ప్రకారంగా మీరు బోధిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.